హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం హెల్తీగా జామ్ చేసుకునే రెసిపీ అనేది చూస్తున్నాం. దీంట్లో యాపిల్, క్యారెట్, బీట్రూట్ చాప్ చేసి స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసినప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా వస్తుంది. దాంట్లో మనం మొత్తం పేస్ట్ అనేది అంతా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ట్రెయిన్ చేసుకొని మనం దీన్ని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం థిక్ అవుతున్నప్పుడు మనం దీంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. అది కూడా చాలా కొంచెం. సో ఎందుకంటే క్యారెట్, యాపిల్లో న్యాచురల్గా కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది, అలానే బీట్రూట్లో కూడా. సో మనం యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఇవే కాకుండా దీంట్లో జామకాయ, పైనాపిల్, ఇంకా ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు చిటికెడు దాల్చిన చెక్క పొడి అనేది యాడ్ చేసుకొని బాగా థిక్ కన్సిస్టెన్సీ, మన జామ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సో అంతవరకు వచ్చేలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో 1 స్పూన్ దాకా లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని చల్లగా అయిన తర్వాత దీన్ని మనం కంటైనర్లో అనేది స్టోర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ తినలేని పిల్లలకి ఇది ఒక బెస్ట్ వే అనమాట మనం ఫీడ్ చేయడానికి. సో ఇది రోటీ, చపాతీ, దోశ, బ్రెడ్ వీటిల్లో అయితే మనం పిల్లలకి పెట్టి సర్వ్ చేయవచ్చు. ఇష్టంగా తింటారు. రెసిపీ కనుక నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.